లీవ్ పెట్టుకున్నాను, హెల్త్ బాగాలేదని కొంచెం ఇవ్వండి. వాడు మనకు బాగా తెలిసిన పేషెంటే ఉంటాడు, మన బంధువు అయి ఉంటాడు, లేదా మన ఫ్రెండ్ అయి ఉంటాడు. మనం ఇచ్చాము అని అంటే ఎలా మనము ప్రాబ్లం ఫేస్ చేస్తాం చెప్తాను. ఇక్కడ ఒకటి మెడికల్ సర్టిఫికేట్ పెట్టున్నాను, దీంట్లో ఏమన్నా తప్పులు ఎవరైనా కనిపెట్టగలరా? కామన్ గా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. సార్ మీరు ట్రై చేయండి, చెక్ ప్లీజ్ సార్. ఎనీ గెస్? ఎవరైనా ఒకరో ఇద్దరో 4 పాయింట్లు చెప్పచ్చు. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ 1 పాయింట్ చెప్పారు మేడం. డయాగ్నోసిస్ కరెక్ట్ గా లేదు, వేగ్ వర్డ్స్ అనేవి డయాగ్నోసిస్ లో రాయకూడదు. వెరీ గుడ్. అంటే ఎండ్ డేట్ అనేది ఇవ్వకూడదు. అంటే మనం మెడికల్ సర్టిఫికేట్ మన ఫ్రెండ్కే ఇస్తూ ఉండొచ్చు, లీవ్ సర్టిఫికేట్. అలా ఎండ్ డేట్ వేయకుండా ఇచ్చాము అంటే వాడు నెల వేసుకోవచ్చు, సంవత్సరం వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు. ఆ పీరియడ్ లో వాడు చేసే దరిద్రాలన్నిటికీ డాక్టర్ విల్ బి రెస్పాన్సిబుల్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం కింద ఇంకొకటి కూడా రాస్తున్నాం ఈ మధ్య, దిస్ ఈజ్ నాట్ ఫర్ మెడికో లీగల్ పర్పస్ అని. మనం రాసినా కూడా ఇట్ ఈస్ ఫర్ మెడికో లీగల్. అంటే మనం ఒక డాక్యుమెంట్ పైన సంతకం చేశామంటే ఇట్ ఈస్ సో వ్యాలిడ్, అంత వ్యాలిడ్ ఒక డాక్టర్ సంతకం పెట్టిన కాగితం ఏదైనా సరే. అందుకని మనం ఎండ్ డేట్ ఇవ్వలేదు అంటే మనం కింద ఎన్ని డిస్క్లైమర్లు వేసినా కూడా సినిమా కోర్టుకు పోతే జడ్జి మనకే అక్షింతలు వేస్తాడనమాట. సో ఇక్కడ ఉండే మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి ఇది కామన్ మిస్టేక్ అనమాట. టు హోమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అనేది రాస్తాము. ఇప్పుడు అలా రాయకూడదు అనమాట. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి రాస్తున్నామా, ఇన్సూరెన్స్ కంపెనీకి రాయాలి. ఇప్పుడు పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి, నేను స్కూల్ ప్రిన్సిపల్ని అడ్రస్ చేస్తూ రాయాలి. ఎవరికి ఇస్తున్నాము అంటే వాడు హెచ్ఆర్ కంపెనీలో లీవ్ పెట్టాడు, మనం హెచ్ఆర్ని అడ్రస్ చేస్తూ రాయాలి. స్కూల్ పిల్లోడు లీవ్ పెట్టాడు, ప్రిన్సిపల్ని అడ్రస్ చేస్తూ రాయాలి. లేదా పలానా కంపెనీ వాడిని అడ్రస్ చేస్తూ రాయాలి. టు హోమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్ అంటే వీడు దేనిలో అయినా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఏంటి అంటే టు హోమ్స్ హూ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని ఒక లెటర్ ఒక హస్బెండ్ రాయించుకొని, అంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్తున్నాం మా వైఫ్ సైకాట్రిక్ కండిషన్ కోసం అని, ఈ విధంగా ఒక లెటర్ రాయించుకొని వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గరికి సెకండ్ ఒపీనియన్ కని చెప్పాడు ఒక డాక్టర్కి. అతను రాసి ఇచ్చేశాడు. వాడేం చేశాడు, ఈ అమ్మాయికి పిచ్చుంది, డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, టు హోమ్స్ హూ ఎవర్ అని ఇది పెట్టాడు, నేను కోర్టులో ఇది డివోర్స్ కోసం సబ్మిట్ చేస్తున్నా అని సబ్మిట్ చేశాడు అనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, డాక్టర్ పైన కేసు వేసింది. నన్ను ఎగ్జామిన్ చేయకుండానే ఇతను నాకు సైకాట్రిక్ ఇల్నెస్ ఉందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు అని. అందుకని